జాగ్రత్త పడే పరిస్థితి లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారన్నట్లుగా సర్వేలు వస్తున్నాయి. దీని నుంచి ఏ రకంగా బయటకు వస్తారో చూద్దాం. ఇవే ఇష్యూస్పై నాటి ప్రైవేట్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బాలకోటి గారు, అమరావతి బహుజన్ చేసి నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రేగిరి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రఫీ గారు. నమస్కారం అండి. రఫీ గారు వినిపిస్తుందా? నా మాట వినపడుతుందా? ఏంటండి మూడ్ ఆఫ్ ఏపీ పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా ఉందట. ఇక్కడ చాలా ఈ ఫిగర్స్ కూడా వీళ్ళు చూపిస్తున్నారు, చాలా పెద్ద ఫిగర్స్. 72 మంది ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత ఉందట. అందులో టీడీపీ ఎమ్మెల్యేలు 54 మంది అట, జనసేన 14 మంది అట, బీజేపీ 4 అట, 13 మంది మంత్రుల మీద వ్యతిరేకత ఉందట. ఏంటి ఒక్క ఏడాదిలో ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి? లేకపోతే ఏముందిలేండి ఆ సర్వేలన్నీ కూడా మేము డోంట్ కేర్ అంటారా? మొత్తం 98. అదిగో చూసారా, వాళ్ళు అప్పుడే లిస్ట్తో రెడీగా ఉన్నారు, ఇంకా మొదలు పెట్టక ముందే 98 మంది అటండి. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభసాయంత్రం. ఎవరిచ్చారు సార్ సర్వే అది? మూడ్ ఆఫ్ ఏపీ అని చెప్పి ఐఐటి స్టూడెంట్స్ అటండి. అంటే ఏంటి మీరు అసలు చూడలేదా ఇది? నేను చూడలేదండి. వాళ్ళ కంటికి కనబడవండి అవి, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, కంటికి కనబడ. సరే సరే, ఓకే ఓకే, క్రాస్ టాక్ వద్దు. అతను మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. ఓకే ఓకే ఓకే, చెప్పాను. మీరు అతను కంట్రోల్ చేయగలిగితే. ఎవరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడొద్దు. అతన్ని కంట్రోల్ చేయాలి. ఓకే ఓకే ఓకే, మీరు కంటిన్యూ చేయండి. ఆయన అయిపోయాడు, నేను చెప్పాను, ఆయన అయిపోయాడు. మీరు ఆయనతో మాట్లాడించుకోండి, అర్థమైందా? ఇప్పుడు ఎవరండి సర్వే చేసింది? మూడ్ ఆఫ్ ఏపీ ఎవరో మరి అది దానికి అడ్రస్ లేనటువంటి ఒక ఐఐటి స్టూడెంట్స్ అండి. మరి ఆ అడ్రస్ లేకపోతే ఐఐటి స్టూడెంట్స్ కొన్ని వేల మంది ఉంటారు. ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళ ఒక టీం ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారట, వాళ్ళు చేశారు. సరే పోనీ ఎవరు చేశారో ఒక సర్వే వచ్చింది, సరే ఎవరు చేస్తే ఎందుకు, మీకు నచ్చిందో నచ్చలేదో అది కాదు కదా, వచ్చిందని నేను చెప్పాను, దానికి మీ సమాధానం చెప్పండి. ఏమండి, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మీ టీవీ కోసం మధ్యలో వచ్చా నేను. ఓకే, 15 రోజుల నుంచి పాల్గొంటున్నాం. మాకు ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు, మా ప్రభుత్వం పట్ల ఏ రకంగా ఉన్నారనేది మాకు స్వయంగా తెలుసు. ఎవరు ఐఐటి స్టూడెంట్లు, ఐబిఎం స్టూడెంట్లు చెప్పవలసిన అవసరంలా. ఈ ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం కాలంలో పేదవాడికి 240 అన్నా క్యాంటీన్లు పెట్టి అన్నం పెడుతున్నాం సార్, 3 పూట్ల.